రాంబాబు ఈరోజైనా పార్టీ ఎవరా? అమ్మ ఇంటి దగ్గర ఒకరితే ఉంటుంది, నేను వెళ్ళాలి. వాడి గురించి తెలిసిందే కదరా, వాడు ఒక అమ్మ పిచ్చోడు. అవును, నేను అమ్మ పిచ్చోడ్నే. అందరికీ అమ్మ అంటే ఇష్టం. నాన్న ఇష్టం, అక్క ఇష్టం, తమ్ముడు, అన్న, చెల్లి అందరు ఇష్టం. కానీ నాకు ఎవరు లేరు, అన్నీ అమ్మే. అందుకే నాకు అమ్మ అంటే ఇష్టం కాదు, పిచ్చి. ఎంత పిచ్చి అంటే చదువుకునేటప్పుడు కూడా అమ్మ లేకుండా నేను ఉండలేను. ఏం చేయాలి? నేను చదువుకోవడం మా అమ్మకి ఇష్టం. అమ్మ కోసం నేను ఏదైనా చేస్తా. అమ్మా, వదలమ్మా, కూడా తీసుకెళ్ళు. రే నాన్న, ఇది యాక్టింగ్ రా. అమ్మా, ఏంటమ్మా ఇది? చెప్పవే, భయపడుతున్నాడు. రే, ఇది షూటింగ్ లో సీన్ రా, వస్తాం నువ్వు. అమ్మా రా అమ్మా. నువ్వు నిద్రపోతుంటేనే నేను చూడలేనమ్మా. అలాంటిది నా కళ్ళ ముందు లాక్ చేస్తే నేను తట్టుకోలేనమ్మా. నువ్వు రా. డైరెక్టర్ గారు తిడతారా, మళ్ళీ ఛాన్స్ ఇవ్వరు. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా. నువ్వు రా అమ్మా. కుముదా, నువ్వు ఉండు, మీరు వెళ్ళొచ్చమ్మా. మీ డబ్బు మీకు వస్తుంది. ఈ రోజుల్లో అమ్మాయిల కోసం చనిపోయే కుర్రాన్ని చూశాను, కానీ అమ్మ కోసం చనిపోయే కుర్రాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు లక్కీ అమ్మా, వెళ్ళండి. ఆటో సీతాపూర్కి వస్తారా? ఇది జబ్బు కాదు, మానసిక రోగం అంటారు. మీ అమ్మకి ఏం కావాలో తెలుసుకో, లేదంటే మానసికంగా కుమిలిపోయి తన ప్రాణానికే ప్రమాదం ఉంది. అమ్మా, నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా. నేను నీకు కావాలంటే నీ మనసులో ఏముందో చెప్పమ్మా. చెప్పమ్మా. చెప్పవే. మీ నాన్నకి నేనంటే పిచ్చి, నాకేంటో సినిమాలంటే పిచ్చి. అందుకే సినిమా కోసం నా కుటుంబాన్ని వదిలి పారిపోతానేమోననే భయంతో మీ నాన్నకిచ్చి పెళ్లి చేశారు. మీ నాన్నను ఒప్పించి హీరోయిన్ అవుదామనుకున్నాను. మీ నాన్న కూడా ఒప్పుకోలేదు. అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, జీవితాంతం హీరోయిన్గా ఉండాలనే. మీ నాన్నతో ఒక్క రాత్రి భార్యగా ఉండొచ్చేశాను. హీరోయిన్ అవుదాం అనుకున్నా. ఆ టైంలో నువ్వు పుట్టావు. నిన్ను పోషించడం కోసం జూనియర్ ఆర్టిస్ట్ అయ్యాను. నేను చేసిన తప్పుకి ఆయన దగ్గర క్షమాపణ కోరుకోవాలరా. ఓహో, ఇలా ఆలోచించి ఆలోచించి ఇక్కడి దాకా తెచ్చుకున్నావా? మీ ఆయన ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో? అమ్మా, నాన్న ఎక్కడున్నాడో చెప్పు. ఎంత కష్టమైనా నేను తీసుకొస్తానమ్మా. అది చాలా దూరం నాన్న, ఉత్తరప్రదేశ్. వీడికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఊరికి తీసుకెళ్లాను. ఇప్పుడు ఎందుకు వచ్చావే? ఓహో, వాడికి కొడుకు పుట్టాడని చెప్పడానికి వచ్చావా? ఎవడికి పుట్టాడో ఏంటో. మా ఆయన అడ్రస్ మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. మరి నువ్వెందుకు వెళ్ళలేదమ్మా? ఈ బిడ్డ ఎవరికి పుట్టారని అడిగితే అవమానం నేను తట్టుకోలేనురా. నువ్వు చేసిన తప్పుకి తండ్రి లేని బిడ్డ అని ఆడిపోసుకుంటున్నారు. ఆ బాధే వాడి నాన్నని నీ దగ్గరికి తీసుకొస్తుంది. నన్ను క్షమించరా, నీకు ప్రపంచం తెలియకుండా పెంచాను. నీకిష్టమైన దేవుడి ఫోటో వెనుక మీ నాన్న ఫోటో ఉంది, అందులో అడ్రస్ కూడా ఉంది. నువ్వు వచ్చేదాకా ఈ ప్రాణం ఎదురు చూస్తూ ఉంటుంది. మా నాన్న ఇదే అడ్రస్లో ఉన్నారో లేరో దేవుడా, మా నాన్న నాకు కనిపించేలా చూడు. అబ్బాయి ఫోన్. మా
దేవుడు ఉన్నాడమ్మా. మీ నాన్నని చూసావా? చూసానమ్మా. చికెన్ షాప్ లో పనిచేస్తున్నారమ్మా. చికెన్ షాప్ లోనా? ఏమండి ఏంటి అక్కడ చంపింది చాలు, ఇక్కడికి వచ్చి చావచ్చుగా. అమ్మా మళ్ళీ కాల్ చేస్తా. గోదావరి నుంచి వచ్చినావని నీ దగ్గరికి రాలేనా? వచ్చాకే తెలిసింది నా బతుకు గోదావరి అయిందని. అది చెప్పేదేదో నన్ను చూసి చెప్పు. చిన్నప్పుడే మా అమ్మ చెప్పింది తూర్పు తిరిగి దండం పెట్టుకోమని. ఇప్పుడు నీ ఊరికొచ్చి నీకు దండం పెట్టాల్సి వస్తుంది. హలో, నాకు దండం పెడుతున్నావు కాబట్టే ఇక్కడ రాజులా బ్రతుకుతున్నావు. అబ్బా మాట్లాడితే ఇలాగే అవుతుంది. ఈ నడుము నొప్పితో రోజు చస్తు బ్రతుకుతున్నానండి, మీకు తెలుసు కదా. ఒక పనివాడిని పెట్టుకోమను. కోడ్లు కొనడానికి పెద్ద లైన్లు కడుతున్నారు ఇక్కడ, దానికి ఒక పని మనిషి కావాలంట. అవునులే, నేను ఉన్నాను కదా నీకు పనివాడిలాగా. ఎవరది? సిగరెట్ తాగినందుకు చంపేస్తావా? నీ అదృష్టం బాగుంది, వెనక తిరుగున్నావు. అదే ముందు తిరుగుంటే దీనిలాగా నీది కూడా ఎలాడేది. ఈ కంపు సరిపోదని నీ కంపు ఒకటి. ఒక్క నిమిషం సిగరెట్ తాగినందుకే మనిషిని చంపేస్తావా? ఎంత పొగురు నీకు! చచ్చడి పొగరు గిగరు అన్నావంటే చంపిని తలాపని అగరబత్తి వెలిగిస్తా. అసలైన కోళ్ళకి పొగపడదు. ఏంటి? కోళ్ళకు పొగపడదా? ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే మా ఆయన చెప్పిందే ఇక్కడ జరుగుతుంది. నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? ముందు ఆ కత్తి కడిగేసి ఇచ్చేసి వెళ్ళిపో. ఓ సారు, నాది ఇదేర్లో సిగరెట్ షాపు. నాకు తిక్కరేగిందంటే ఎవరు ఉండరు. మా ఆవిడికి తిక్కరేగింది అనుకో, నువ్వు ఈ భూమి మీద ఉండవు. అదో పెళ్ళం, నువ్వు మొగుడివి. దాన్ని కొట్టవులే, దీన్ని కొట్టు. అమ్మా దేవుడు మంచోడు కాదమ్మా. ఏం తప్పు చేశారా మీ నాన్న? నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడమ్మా. నాకిప్పుడే చాలా సంతోషంగా ఉందిరా. ఒకసారి నా వల్ల ఆయన జీవితం నాశనమైంది. ఇప్పుడు ఇంకొకసారి అలా జరగడం నాకు ఇష్టం లేదు. నువ్వు తిరిగి వచ్చే నాన్న. వచ్చింది నేను ఒక్కడిని తిరిగి రావడానికి కాదమ్మా, ఆయనకి ఆయన కుటుంబానికి ఎలాంటి హాని కలగకుండా తీసుకొస్తానమ్మా. అమ్మా నువ్వు నా కోసం ఎన్నో చేసావమ్మా, ఇదొకటి నీకోసం నేను చేస్తాను, నన్ను నమ్మమ్మా. ఎంత కావాలి? పని కావాలి సార్. ఊరికి కొత్త? అవును సార్, నాది తెలంగాణ. ఎవరు రమ్మన్నారు? ఎందుకు వచ్చావు? పని ఇప్పిస్తానని ఊరికి తీసుకొచ్చి నన్ను మోసం చేశారు. ఊరంతా తిరుగుతున్నాను పని కోసం. అయ్యో, మీరేమైనా పని ఇస్తారేమో అని వచ్చాను. నాకు డబ్బొద్దు ఏమొద్దు సార్, కొంచెం అన్నం పెడితే చాలు, ఏ పనైనా చేస్తాను సార్. అవును సార్. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? పని కావాలంట. మనకే పని లేదు, మనీ వద్దంట. కానీ ముక్కు మొహం తెలియకుండా ఎలా పెట్టుకుంటామండి? పాపమే, చూడ్డానికి మంచోడ్లాగా ఉన్నాడు, ఉండని. అవును, మీకు మీ పెళ్ళం తప్ప ఊర్లో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళలాగా కనిపిస్తారు. నీలాగా నన్ను ఎవరు తిట్టరు కదా. ఏంటి? ఏం లేదు, నీ మీద ప్రేమతో చెప్తున్నాను. అసలే నీకు నడుము నొప్పి ఉంది కదా. నాకు ఇంకెక్కడెక్కడ నొప్పులు ఉన్నాయి ఊర్లో ఉన్న అందరికీ చెప్పండి. అది కాదే, ఒక్క ముద్ద పెడితే చాలు పడుంటాడు. ప్లీజ్ మేడం, అన్నాదని. నీకు కూరగాయలు కూడా కట్ చేస్తాడే. వచ్చే. ఇదిగో అబ్బాయి, చికెన్ కట్ చేయడం తెలుసు కదా? తెలీదండి. తినడం తెలుసా? ఒక్కసారి అలా కచ్చలు చూపిస్తే నేర్చుకుంటాను. సరే, నేను నేర్పించినోడు ఒకడు ఉన్నాడు, వాడు నేర్పిస్తాడులే. నువ్వు నాకే కదా నేర్పించింది, ఇంకెవడికి నేర్పించావు? నేను నీ గురించే చెప్పింది. ఒక్క నిమిషం. ఈ షాప్ కి నేను ఓనరా వర్కరా? వర్క్ చేసే ఓనర్. నేనే ఓనర్. రా పని నేర్పిస్తా. బాగా తడిసిపోయినట్టున్నావే. సర్లే, చెట్టు ఇప్పేసిరా. నీ పేరు? నీ పేరు మాత్రం చెప్పకు. నా పేరు చంద్ర. చంద్ర, ఈ కోడిని ఇలా పట్టుకోవాలి, లేదంటే అది మన చేతికి దొరకదు. చూసావా ఎలా పట్టుకున్నాను? ముందు నీళ్ళు ఇవ్వాలి. అయిపోయి.